జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం రంగరాయగూడెంలో రైతు వడ్లు తగలబెట్టి నిరసన తెలిపాడు. ఐకేపీ సెంటర్కు వడ్లు తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా కొనకపోవడంతో చెట్టిరెడ్డి నరసింహారెడ్డి అనే రైతు ధాన్యం తగలబెట్టి నిరసన తెలిపాడు. ఐకేపీ సెంటర్ నిర్వాహకుల చేతివాటంతో నరసింహారెడ్డి విసుగు చెందాడు. డబ్బులు ఇచ్చిన వారికి మాత్రమే టోకెన్లు ఇస్తున్నారని ఆరోపించాడు. ఇదే విషయం పలుమార్లు చెప్పినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే వడ్లు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం రంగరాయగూడెంలో రైతు వడ్లు తగలబెట్టి నిరసన తెలిపాడు. ఐకేపీ సెంటర్కు వడ్లు తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా కొనకపోవడంతో చెట్టిరెడ్డి నరసింహారెడ్డి అనే రైతు ధాన్యం తగలబెట్టి నిరసన తెలిపాడు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందజేస్తారు. రవికాంత్, కుమార్, కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని మనం చెప్పాల్సి ఉంటుంది. ఏదైతే పంటకు సంబంధించి వరి కావచ్చు, ఇటు మొక్కజొన్న కావచ్చు, ఏ పంట వేసుకున్నా ఆ పంట విత్తనం నాటినప్పటి నుంచి పంట అమ్ముడు పోయే వరకు కూడా రైతు పంట కొనుక్కులేనటువంటి పరిస్థితి మనకు రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తా ఉంది. ఆ తీవ్రత, రైతాంగ సమస్య ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరింత జటిలంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు వడదెబ్బ, మరోవైపు గుండెపోట్లతో రైతాంగం చనిపోతున్నటువంటి సందర్భంలోనూ రాష్ట్ర ప్రభుత్వంలో కనీసం చలనం లేదు. రైతులకు అండగా నిలిచి వాళ్ళు పండించినటువంటి పంటను కొనాలన్నటువంటి ఆలోచన విధానం అసలే లేనటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఈ పరిస్థితుల్లోనే ఆ రైతాంగం అంతా కూడా ఏం చేయాలో పాలుపోనటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వానికి నిరసన సెగలు చూపించినటువంటి పరిస్థితి మనం చూసాము. మొన్నటి వరకు రోడ్డెక్కి రాస్తారోకోలు నిర్వహించారు, ధర్నాలు నిర్వహించారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించినటువంటి పరిస్థితుల్లో మేము పండించిన పంట ఎందుకు ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం రైతాంగానికి అండగా నిలవడం లేదని రైతాంగం అంతా కూడా ఒక ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇందులో భాగంగానే జనగామ జిల్లా స్టేషన్ గన్పూర్ మండలం రంగరాయగూడెం గ్రామానికి సంబంధించినటువంటి రైతు చెట్టిరెడ్డి నరసింహారెడ్డి ఇతను తన వడ్లకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎక్కడ చూస్తున్నా ఇటు ఐకేపీ సెంటర్లు అయితేనేమి, మరోవైపు ఏ కొనుగోలు కేంద్రం చూసినా కూడా ఆ ధాన్యం రాసులు కనిపిస్తా ఉన్నాయి. ఆ రాసులు పేరుకుపోయి కనిపిస్తా ఉన్నాయి. రోజుల తరబడి వడ్ల కల్లాల దగ్గరే మ్యాస్టర్ వచ్చే వరకు కష్టపడి ఆ మ్యాస్టర్ వచ్చిన కనీసం కాంటాలు కాక, కాంటాలు అయితే గన్ని బ్యాగులు అందుబాటులో లేక, గన్ని బ్యాగులు అందుబాటులో ఉంటే లారీలు సరిగా రాక, లారీలు కూడా అందుబాటులో ఉంటే ఇటు హమాలీల కొరత, ఈ రకమైన సమస్యలు చూసి విసిగి వేసారినటువంటి చెట్టిరెడ్డి నరసింహారెడ్డి తన పంటకు నిప్పు పెట్టినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఖరి పట్ల నరసింహారెడ్డి విసుగు చెందినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. మరోవైపు ఏ కొనుగోలు కేంద్రంలో చూసినా కూడా చేతివాటం మనకు కనిపిస్తా ఉంది. ప్రతి ప్రక్రియలో కూడా ఏదైతే ధాన్యాన్ని మార్కెట్ కో లేకపోతే వడ్ల కల్లాల దగ్గరికి తీసుకొచ్చే దగ్గర నుంచి ఆ వడ్లను కాంటా అయిన తర్వాత లారీల్లో ఎక్కించి హమాలీలు లారీలు ఎక్కించడం, అక్కడి నుంచి మళ్ళీ లారీల నుంచి ఏదైతే మిల్లుల దగ్గర దించే వరకు కూడా చేతివాటం ప్రదర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రతి చోట రైతు చేతులు తడిపిదే తప్ప తమ ధాన్యాన్ని, ఇటు మొక్కజొన్నను అమ్ముకోలేనటువంటి దుస్థితి కనిపిస్తా ఉంది. ఈ క్రమంలోనే ఆగ్రహానికి గురైనటువంటి, విసుగు చెందినటువంటి చెట్టిరెడ్డి నరసింహారెడ్డి తన వడ్ల బస్తాలకు నిప్పు పెట్టి నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. చెట్టిరెడ్డి నరసింహారెడ్డి ఒకటే మాట చెప్తా ఉన్నారు. ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా, ప్రభుత్వ యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్ళినా కనీసం పట్టించుకోలేదు. అందుకే తన ఆగ్రహాన్ని, తన కోపాన్ని ఈ విధంగా నిరసన రూపంలో వ్యక్తం చేశారని స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తక్షణమే తన వడ్లను కొనుగోలు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.